वाजं ब्रह्मणां ब्रह्मणस्पद स्वस्तिरस्तुना स्वस्तिर्मानुषेभ्यः ओम शांति शांति शांति। शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ऋषितो नास्ति दुर्भिक्ष जपतो नास्ति पातक मौनेन कलहो नास्ति नास्ति जागरतो। శ్రమ చేసినట్లయితే నిరంతరం కూడా వ్యవసాయం చేసినట్లయితే కంటికి రెప్పలా వ్యవసాయాన్ని చూసుకునేటువంటి వాడందరూ కూడా నిరంతర శ్రమ చేసి ఎక్కడ దుర్భిక్షం అనేది ప్రపంచం మొత్తం అనేది ఎక్కడ కనబడదు. అలాగే నిరంతరం మంత్ర జపం చేసుకుంటూ ఎక్కడ పాపాలు, అలాగే నిరంతరం కూడా మెలుగుగా ఎడతగా ఉన్నా అనుకోండి ఏ భయాలు కూడా ఉండవనేది శాస్త్రం. అందులో మొట్టమొదటి చెప్పింది కృషి అంటే వ్యవసాయం, నిరంతరం ప్రయత్నం. అనగా అనగా రాక మతిశయుడు చుండు కినగ కినగ వేపు తీయనుండు సాధనముల పనులు సమకూరు కలరు. ప్రపంచం ఈ రోజు 4 వేళ్ళు నోటికి వెళుతున్నాయంటే దానికి రైతు కారక కృపా కటాక్ష వీక్షణాలే అని ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా విశ్వసిస్తారు. భగవద్గీతని చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు అలా చెప్పుకుంటూ వెళ్తుంటే మధ్యలోనే అచ్చలో మాట అడిగాడు. అసలు ఈ కారక రూపము, ఈ కారక ఎగ్జిస్టెన్స్ ఈ సృష్టిలో ఎక్కడ ఉన్నది అని చెప్పుకుంటే ఆయన చెప్పాడు. 11 మంది శివ స్వరూపాలలో నేనే ఈశ్వరుడు, 12 మంది విష్ణు స్వరూపాలలో నేనే మహావిష్ణువు, అలాగే పారే శరయేరులలో నేనే గంగని, ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని, అలాగే ఆవులలో కామధేను, గుర్రములలో ఉచ్చైశ్రవాన్ని, అలాగే ఏనుగులలో ఐరావతాన్ని, పాండవులలో అర్జునుడు, అలాగే అప్సరసలలో నేనే ఊర్వశి, దేవతలలో నేను ఇంద్రుణ్ణి, మానవులలో నేనే రాజుని, త్యాగధనులలో నేనే రైతుని. అది మట్టి మీద మమకారంతో పొలం గట్టు మీద బ్రతుకు శ్రీకారం చుట్టుకొని పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలు అనేలా, రైతులు జాతికి వెన్నెముకలు అనేలా ప్రకృతిని ప్రేమించుకుంటూ ఈ దేశం నాది, ఈ జాతి నాది అని విశాల హృదయంతో ఏరువాకలా సాగుతున్న పాడి పంటల పసిడి రాజులు, రైతు సోదరులు అందరికీ కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. నీటి ధారను నమ్ముకొని కంటి నీటిని కడుపు మంటను ఊర్చుకుని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈ దేశం ఆకలి తీర్చే ప్రయత్నంలో 6 కాలం కష్టించి పవిత్ర శ్వేత జలాన్ని పెట్టుబడిగా చేసి ఈ దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నటువంటి పరోపకార తత్వవేత్తలారా, ఈ దేశము త్యాగధనులారా,
రైతన్నలారా మీ అందరికీ కూడా మా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. దేశానికి ఆదర్శప్రాయమైనది ఒకరు రక్షిస్తే మరొకరు పోషించడం ఇది అనేది ఈ దేశానికి పట్టుకొమ్మలా ఉండేది. బోర్డర్ దగ్గర జవానులందరూ కూడా దేశ రక్షణలో ఉంటే పొలం గట్టు మీద ప్రపంచాన్ని అంతటికీ కూడా కడుపు నింపడానికి నిత్యము వాళ్ళ శ్వేత బిందువుల్ని పెట్టుబడిగా పెట్టేటువంటి వారు. ఒకరు రక్షించడం, ఒకరు పోషించడం, అదే వ్యవసాయం, దాని నుండి వచ్చేటువంటిది వ్యవసాయం. ఈ దేశానికి గొప్పదైనటువంటి సాయం అదే అని నమ్మి మీ కన్న బిడ్డల భవిష్యత్తును కూడా పట్టించుకోకుండా దేశభక్తి పరాయణులుగా అన్నదాతలుగా జీవనం సాగిస్తున్నటువంటి వారు మీరందరూ. అలాంటి ఓ అన్నదాతల ఎప్పటికీ కూడా మీరు సుఖంగా ఉండాలి. శతమాన భవతి శతాయు పురుషుడు. అందుకే దేశానికి వెన్నెముకలైనటువంటి మిమ్మల్ని గుర్తించి గౌరవించి మీ బిడ్డల భవిష్యత్తుకు భరోసానిచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎప్పటిలాగా ఇప్పుడు కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలు మీ ముందుకు వస్తున్నాయి. మీరందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ప్రపంచ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నా. అన్నదాతలారా, మీరు ముందు కడుపు నింపుకొని 10 మంది ఇలాగే కడుపు నింపుతూ మీ పిల్లలందరూ కూడా అఖండమైనటువంటి జీవన సాఫల్యాన్ని పొందుతారని శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున ఆ భగవంతుని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రథమ వక్తగా క్యాంపస్ ఎగ్జిక్యూటివ్ ముందుగా స్టూడెంట్ పేరు వి అనుశ్రీ, తండ్రి గారు వి సురేష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నా. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున ఇచ్చినటువంటి ప్రపంచానికి ఫలసాయాన్ని అందించేటువంటి వ్యవసాయదారులందరికీ కూడా చిరు సత్కారాన్ని అందిస్తున్నారు. శ్రీ వైభవి క్యాంపస్, డాక్టర్ బిఎస్ రావు నగర్ క్యాంపస్ ఉండేటువంటి పెద్దలందరూ కూడా వారిని సన్మానించుకునేటువంటి కార్యక్రమం. ముందుగా వి సురేష్ గారు, వాళ్ళ అమ్మాయి ఇక్కడ చదువుతోంది వి అనుశ్రీ, सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अग्निदेव शुचिर्भव आदित्यैव तेजो भव विष्णुदेव श्रीमान् भव ब्रह्मादि सुरेश बाबू नातो सा सुरेश गाరు ఏనా సురేష్ గారు మాకు ఏనాలంటే ఫర్మాన్ వచ్చారు ఆ డబ్బులు కట్టుకున్నా కూడా వీళ్ళు ఫైనాన్స్ పెట్టారు. ఆ డబ్బులు కూడా మార్కెట్ లో ఓవర్ మార్కెట్ ఉంది కొంచెం నాకు మాట్లాడే तन्नो
तन्नो लक्ष्मी प्रचोदयात् लक्ष्मी क्षीर समुद्र राजकन्यां श्रीरंगधामेश्वरी दासीभूत समस्त देववनितां लोकैकदीपांकुरा श्रीमन्मन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्र गंगाधरा ओम अग्निरिव शचिर्भव आदित्यैव तेजो भव विष्णुरिव श्रीमान् भव मौल्यश्री नरेंद्र बाबू ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्
తెలియజేయబోతున్నారు. వ్యవసాయ రైతులను బాగా పంట పండించి చేసే ఒక ఆహ్వానించాలని ప్రతి రైతుకు ఫోన్ చేసి వాళ్ళు మా పిల్లలు చదువుతున్నారని చెప్పి మాకు ఫోన్ చేసి ధన్యవాదాలు. అయినా పండించిన పంటకు గిట్టుబాటు ఒప్పుకోలేదు సార్. పెట్టుబడులు పెట్టాలా, దాంతో ధరలు ఎక్కువైనారు. ఈ విధంగా రైతులు కూడా చాలా కష్టాలు ఉంటారు. అయినా పంట పండిస్తారు. పంటపోతే ఇంకో పంట అయినా ఒకసారి దయనంతో ముందుకు పోతున్నారు. ఈ సమాజంలో రైతు లేని ప్రపంచమే లేదు. ప్రపంచానికి రైతు తిండి జరుగుతుంది. ఈ విధంగా చాలా మంది రైతులు కూడా గిట్టం పోవడం జరుగుతుంది. అయినా ఎంతో కన్యావృతం పంట పండించి చేస్తారు. ఈ అవకాశం వచ్చిన పుష్ప 2 అనేటువంటి సినిమా రిలీజ్ అయి 700 కోట్లు 800 కోట్లు దాన్ని ఖర్చు పెట్టారని నిర్మాతలు ప్రభుత్వానికి వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక విషయాన్ని ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము కాబట్టి మా టికెట్ రేటు పెంచవలసిందిగా కోరుతున్నామని చెప్పి ప్రభుత్వానికి చెప్పి వాళ్ళు పెంచారు. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటి, మాకు వ్యవసాయ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, అలాగే మా ధాన్యం తాలూకా ధరని గిట్టుబాటు పెంచండి అనేది ఒక ప్రభుత్వం కూడా పెట్టాలి. వాడు ధనవంతులా లేకపోతే ప్రతి క్షణం ప్రపంచానికి వాడు నీ అవసరం ఉందా వాడ అవసరం ఉందా? పైగా సినిమాలోని ఏది చూసినా సరే యువతనందరినీ పెడతో పట్టించేది మీరు ఉంటే తప్ప వేడి లోపలికి వెళ్ళవు. అలాంటి మీకు రైతు ప్రభుత్వానికి ఖచ్చితంగా మేమందరం కూడా వినతి పత్రాన్ని సమర్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ ఫౌండర్ డాక్టర్ బిఎస్ రావు గారు కూడా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అలాగనే మీ డైరెక్టర్స్ అందరూ కూడా మీకు చైర్పర్సన్ అయినటువంటి జాన్సన్ గారు కానీ అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి, అలాగనే ఎగ్జూడి సార్ కూడా పొలంలో తను ఆల్మోస్ట్ పీజీ వరకు పొలంలో పనిచేసుకుంటూ కాలేజీ స్కూల్ అయిపోవాలని పొలంకి వెళ్ళి మిరపకాయలు పత్తికాయలు తీసి ఇవన్నీ కూడా రైతు కుటుంబం నుంచి వ్యక్తి, అందరం కూడా రైతు కుటుంబం నుంచి వ్యక్తి కాబట్టి వ్యక్తులం. కాబట్టి సార్కి చాలా ఈ రైతు వారి సంబంధాలు చాలా సార్లు తెలుసు కాబట్టి సార్ మాట్లాడుతున్నాం. రైతులు అంటే ఏదో ఒక పని ఉంటుంది. బేసిక్ గా మేము కూడా మా ఫ్యామిలీ కూడా మాది రైతు వారి కుటుంబం. మాకు 8 ఎకరాలు 10 ఏళ్ళు చెట్లూరు పక్కనే మార్చూరు మాది. 8 ఎకరాలు రైతు అండి మా నాన్నగారు. మా మదరు మా నాన్నగారు
స్టిల్ మా నాన్నగారు లేరు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ రోజే మిరప తోటలో మిరపకాయలు కోయడానికి మేము రెడీ చేసుకున్నామని. ఆ రోజు మార్నింగ్ అంటే ఆ కూలీ మిరపడానికి మార్నింగ్ బండి మీద వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లో ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే నాకు అది బాగా గుర్తు. బిఫోర్ డే ఎప్పుడు నాతో అంత బిఫోర్ డే నా దగ్గరే కూర్చొని అంటే రేపు మార్నింగ్ చనిపోతారనగా మా నాన్నగారు మాకు అదే మనం పలానా వాళ్ళకి మనం ఇంత అమౌంట్ ఇవ్వాలి, లేదా పలానా దగ్గర నుంచి మనకి ఇన్ని కింటాలకి మనకి డబ్బులు రావాలి, ఇవన్నీ నాకు ఆ రోజు షేర్ చేశారు ముందు రోజు. అంటే అసలు ఎప్పుడు ఇలాంటి మాట్లాడగలరు, ఎప్పుడు కూడా ఈ పొలాల గురించి లేకపోతే పంటల గురించి మాట్లాడగలరు. కానీ ఆ రోజు బిఫోర్ డే నాకు ఎందుకు మరి భగవంతుడు అట్లా సంకల్పించాడు తెలియదు, కానీ నాకు ఆ రోజు ముందుగా చెప్పాడు ఈ విధంగా మనకి అమౌంట్ మనం ఒకటి ఇవ్వాలి, లేదా మనకి ఈ లాస్ట్ వీక్ ఈ వీక్ మనం ఏవైతే 20 కూసామో దాని మనకి అమౌంట్ రావాలని చెప్తా వచ్చాడు. అది చాలా మరి నాకు చాలా ఆశ్చర్యంగా గుర్తొచ్చినప్పుడు. నేను కూడా స్టిల్ మా మదర్ అయితే ఇప్పుడు కూడా 65 సంవత్సరాలు వేసి ఏదో సెనగో కందో ఏదో పెడతానే ఉంటారు, వెళ్తానే ఉంటుంది కూడా. నేను వద్దని చెప్తాను, కానీ ఇంటి దగ్గర ఉండరండి, వెళ్తానే ఉంటారు, చేస్తూనే ఉంటారు. మనం ఈ కాలేజీలో నాట్ ఓన్లీ కాలేజ్, ఏ వృత్తిలోనైనా ఎవరిని గమనించినా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా వాళ్ళ యొక్క రూట్స్ మూలాలు ఎక్కడో చోట రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. కాబట్టి సాధక బాధకులు కష్ట నష్టాలు అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి వృత్తిలో ఉండే వాళ్ళందరూ ఎప్పుడు కష్టపడతా ఉంటారు, మంచి భవిష్యత్తు ఎప్పుడు ఉండిద్ది. భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఆశీస్సులు కలిగి చేస్తాడని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. చైతన్య విద్యా సంస్థల తరఫున మా అందరి ఆహ్వానాన్ని మన్నించి చాలా మీ వాల్యుబుల్ టైం మా కోసం వెచ్చించి ఇక్కడ వరకు వచ్చారు సార్. మీ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువేనండి. మనసులోంచి వచ్చే మాట మీరు లేనిది మేము లేం సార్. మీరందరూ చేరుకుంటున్నాము అంటే వెనకాల ఉన్నది మీరేనండి. సో ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేము. బట్ మా చైతన్య విద్యా సంస్థల తరపు నుంచి మీ పిల్లలందరికీ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ అయితే ఇస్తామండి. ఈ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నాం, మంచి ర్యాంక్ పెట్టిస్తాం. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని అందించి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, రైతు బంధువులందరికీ కూడా నమస్కారం. వృత్తిలో నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే పొజిషన్స్ ఆస్పిరేషన్ చేస్తా ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది ఒకప్పుడు ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇప్పుడు టౌన్లో చాలా మంది స్థిరపడిపోయి ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఒకప్పుడు రైతు కుటుంబం ఏదో బ్యాక్గ్రౌండ్ అనేటువంటి కంపల్సరీగా ఉన్నారు. ఆ వృత్తిని కంటిన్యూ చేసేవాళ్ళు అనేటువంటి వాళ్ళు కాలక్రమేణా చాలా సాధకబాధకంగా ఇవాళ కౌలు కేసే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చేశారు. ఊరు దొరకట్లేదనో, టైంకి పైన మొన్న వారం రోజులు 10 రోజులు వస్తేనేమో వర్షాలు పడిపోయి వారం చేసేవాళ్ళు ఇంటి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు దాకా పండించింది చేతిలో వస్తూ రాదో కూడా అంతటి కష్ట నష్టాలను కూర్చుకుని ఎట్లయినా సరే మనం పడినటువంటి కష్టం మన పిల్లలు పడకూడదు అనేటువంటి ఆశయంతో చాలా మంది రైతు సోదరులు ఇక్కడ తమ పిల్లలు చదివించుకుంటా ఉన్నారు. నేను గత 27 సంవత్సరాల నుంచి కాలేజీలో పనిచేస్తూ ఎక్కువ చూసేది 80% పేరెంట్స్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళని ఎలా అయినా సరే మంచి పొజిషన్లో ఇంజనీర్ గాను, డాక్టర్ గాను, ఏదో ఒక మంచి ఏదైతే కనుక కష్టపడుతున్నామో ముళ్ళు కూర్చుకునేదో, లేకపోతే పాము కాటేస్తో, లేకపోతే ఏం జరుగుతుందో ఎవరు తెలియదు, ఏ టైంకి ఏం జరుగుతుంది. అలాంటి కష్ట నష్టాలను ఓర్చుకుని చక్కగా ఆ బాధ్యత ఏముంటుంది కొంతమంది తెలుసుకుని మంచి పొజిషన్కి వస్తారు. ఇంకా కొంతమందిలో కారక ప్రభావం కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంతమందిలో అయితే కనుక మార్పు అయితే రావాల్సిన అవసరం ఉంది. పిల్లల యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాల్సి వస్తుంది. ఆ మార్పు తీసుకొచ్చి మీరు ఎవరైతే కనుక ఏ వృత్తిలో ఉన్నా సరే
ఒక నమ్మకంతో ఇక్కడ చేసినటువంటి ప్రతి విద్యార్థికి మంచి చేయాలి, వాళ్ళు అనుకున్నటువంటి సీట్ రావాలి అనేటువంటి ధ్యేయంతో మేమందరం కూడా పనిచేసి మీ పిల్లల యొక్క భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎంత కష్టం అంటే ఈ లోపలికి ఎన్నెన్ని వాటిని తినేయాలని చూస్తున్నా సరే మీ తాలూకు అదృష్టాలు మీ తాలూకు దివ్య సంకల్పాలు మా కన్సర్న్లో దాకొస్తున్నాయి. కానీ పెళ్లిళ్ళ విషయంలో కానీ సందర్భాల్లో కానివ్వండి, మా క్యాంపస్ లో కానివ్వండి, కనీసం తల్లిదండ్రులు రైతులుగా ఉన్న పిల్లలైనా సరే మీ తాలూకా కన్సర్న్ లో ఉండేటువంటి ఆహార పదార్థాలు ఆ తండ్రి తాలూకా కష్టం ఫోటో ఒకసారి దగ్గర పెట్టుకోండి. రైతు తాలూకా ఫోటో ఎదురుగా ఉంటే మీ కన్సర్న్ లో ఉండేటువంటి ఏ పదార్థము కూడా వేస్ట్ కాదు. సో ఎంత కావాలో అతి తినచ్చు, ఎంతైనా తినండి, కానీ ఒక్క ఆఖరి మిరపకాయ కూడా వేస్ట్ అవ్వకూడదు. ఎందుకంటే అది ఇచ్చేటువంటి స్ట్రెంగ్త్ కూడా, అది ఇచ్చేటువంటి ఆరోగ్యం కూడా ఉంటుంది. అలాగే కరివేపాకు కానివ్వండి, కొత్తిమీర చిన్న ఆకై అసలు అన్నం వడ్డించుకునేటప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా చైర్మన్ గారు వచ్చి సామాన్యమైనటువంటి వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చి కష్టమే తన ఇంటి అడ్రస్గా, తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ప్రతిరోజు కూడా తన తల్లిదండ్రులు ఏ కష్టంతో తన చదివించారో దానికి బాధ్యతగా తిండి విషయం ఆయన పక్కనే కూర్చొని ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఒక్క మెతుకు కూడా వేస్ట్ అయ్యేది కాదండి. కాబట్టి ఎందుకని అంత ఉన్నత స్థితికి వెళ్తారు? ఆదర్శం మాట. ప్రతి క్షణం కూడా ఏది వేసినా ఎంత కావాలో అంతే. ఊర వేసుకున్నా, పప్పు వేసుకున్నా సరే ఆఖరికి చిన్న ఏది మిగిలినా సరే మొత్తం ప్రారంభంలో ఎలా ఉండేదో పండు అలాగే చివరిలో కూడా ఉంటుందండి. ఆ ఉన్నత అలాంటి ఆదర్శాలు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా సరే తాను ఉన్నత స్థితికి వెళ్ళి తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతం తీసుకురావాలని లైలో కాలేజీలోని ఆ ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసుకుని కష్టపడి ర్యాంకు సాధించి గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకొని తద్వారా మేడం గారిని వివాహం చేసుకొని విదేశాలకు వెళ్ళి మళ్ళీ నాకు జన్మనిచ్చినటువంటి కృష్ణా జిల్లా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఏదో ఒకటి చేయాలి. జనని జన్మభూమి స్వర్గాలకి గరీయసి మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ ఈవెన్ గ్రేటర్ దాన్ ద హెవెన్. స్వర్గం కంటే గొప్పదండి. మరి అలాంటి ఈ కృష్ణా జిల్లాలో ఇంత విద్యా సంస్థలు పెట్టి 86 మందితో స్టార్ట్ అయినది. ఈ రోజున దగ్గర 87 మందితో స్టార్ట్ అయింది. 1986 ఏప్రిల్ 12లో ప్రారంభించిన విద్యా సంస్థలు ఈ రోజున 10 లక్షల మంది ఉన్నారంటే మీ అందరి కానివ్వండి, వాడి ఇంట్లో వారు కానివ్వండి, మేమందరం కూడా చైతన్య విద్యా సంస్థలో చదివే ప్రతి మెతుకుని కూడా మిమ్మల్ని స్మరించుకొని భగవంతుడు ఎక్కడ ఉండడండి, కనిపించేటువంటి రైతు రూపంలోనే భగవంతుడు ఉంటాడు. మీరు కష్టపడితేది, మీరు చెమటోడిస్తేది, కాళ్ళకి చెప్పులు ఉన్నా లేకపోయినా సరే ఏమి గుచ్చుకుంటున్నా కొన్ని సందర్భాల్లో కొన్ని రైతులకి రాత్రి వేళ కానీ తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు పాము కాళ్ళు కూడా గురైపోతూ ఉంటారు. అయినా సరే ప్రకృతిలో వాళ్ళు కూడా ఒక ప్రకృతిలాగా కలిసిపోయి ఇంతలాగా త్యాగధనులు అయ్యారు. నాకైతే ఏ పొలాలే లేవు, కానీ మా మేనత్త గారు ఊరు శ్రీకాకుళం జిల్లాలో పలాస ఉండేది. అక్కడ చుట్టుపక్కల పంట పొలాల గట్ల మీద తిరుగుతూ ఉంటే ఎంత మనస్సుకు ఆనందం. ఆ పచ్చడి పొలాలు మాదిరిగా, ఆ పచ్చడి పైరు మాదిరిగా రైతుల జీవితాలు పచ్చగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చిన్న ఆశీర్వచనం. ఓం దేవస్య కృతే మునయో వసంతి దేవానాం కవయః పార్థివాసః దేవా ఇదం మే సుమనస్య మానోదిని దేవావసవో దీర్ఘమాయుః అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యైవ తేజోభవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. కండిషన్